అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఈరోజు ఫస్ట్ టైం మాట నేను కన్నయ్యని తీసుకుని ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడు దాకా ఎప్పుడైనా కానీ అమ్మో లేదంటే ఎవరైనా ఒకళ్ళు వచ్చేవారన్నమాట. కానీ ఈసారి ఏంటంటే అమ్మకు కూడా ఆఫీస్ ఉందన్నమాట. అందుకని చెప్పి కుదరదు అంది. సో ఇప్పుడైతే బయలుదేరాలి. టైం వచ్చేసరికి 9:30 అవుతుంది. ఇప్పుడు ఇంకా బ్యాగ్లో ఏమేమి సర్దుకోవాలో ఆడికి డైపర్స్ ఇవన్నీ చూసుకుని సర్దేసుకుని ఇంక స్టార్ట్ అయిపోవాలన్నమాట. చూద్దాం ఈరోజు ఎంతవరకు నేను అసలు ఆయన తీసుకుని వెళ్ళి అలా వస్తాను అన్నది ఈ వ్లాగ్ కంటిన్యూషన్ చూసేద్దామండి. అయితే మా కన్నయ్య అయితే లేచిపోయాడండి, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోవాలి. వెళ్ళిపోదామా హాస్పిటల్కి? వెళ్దామా వద్దా? ఎండ అయితే పేలిపోతుంది. ఎలా ఉందో మాత్రం ఇప్పుడు చూడాలన్నమాట. కన్నయ్య వెళ్ళిపోదామా? ఎండ అయితే మాత్రం చాలా గట్టిగా ఉందండి. నేను అక్కడ బస్ స్టాప్లో నించునేసరికి కూడా ఇంకా అసలు ఒక పావు గంటకి కానీ ఏ వెహికల్స్ కూడా తిరగలేదు. నిన్న హాస్పిటల్కి వెళ్ళి అయితే వచ్చేసానండి. 9:30కి వెళ్ళాను ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి. వచ్చేసరికి అయితే 11:30 అయిపోయింది. డాక్టర్ గారి దగ్గర అయితే చూపించేసుకున్నానండి. 6 మంత్ వచ్చి జనరల్ చెకప్ కానీ వెళ్ళాను. జస్ట్ తీసుకురమ్మన్నారండి. సాలిడ్స్ అవి అయితే స్టార్ట్ చేసామన్నారు. అలాగే హాట్ వాటర్ అవి కూడా కొంచెం పట్టించవచ్చు, ఎప్పుడైనా తాగుతనిపిస్తుంది అని చెప్పారు. అలాగే టైం చెక్ చేసుకుని పాలు అన్నది కూడా లేదు, టైం టేబుల్ అన్నది పెట్టుకోమన్నారు, ఎప్పుడు ఫుడ్ ఇవ్వాలి ఏంటని. స్టార్టింగ్ అయితే 1 డే మీల్ అని చెప్పారండి. ఏమి ఇచ్చారంటే ఇది ఇచ్చారండి, సిర్లాక్ రైస్ ఉంటుంది కదా స్టార్టింగ్, ఇది ఇచ్చారు. ఇది 1 స్పూన్ పెట్టమన్నారు. 1 మీల్ పర్ డే అంటండి. ఒకవేళ ఇంక్రీజ్ చేయాలన్నా ఏదైనా ఒక 10 డేస్ వాడాక అప్పుడు దాని తర్వాత ఇంక్రీజ్ చేయమన్నారు, 2 టైమ్స్ అలా కావాలంటే. నెక్స్ట్ వచ్చేసరికి ఈవినింగ్ అప్పుడు ఏదైనా ఫ్రూట్ స్టార్ట్ చేయమన్నారు. అది బనానా కానీ ఏదైనా అలా స్టార్ట్ చేయమన్నమాట. ఉండగా ఒక 15 డేస్ 20 డేస్ అయ్యాక అప్పుడు మనం కావాలంటే ఇంటికాడ చేసుకున్న ఫుడ్ ఉంటుంది కదండి, రైస్ అవి కూడా స్టార్ట్ చేయొచ్చు అని చెప్పారు. మా కన్నయ్యకి అయితే ఇప్పుడు ఫస్ట్ సాలీస్ అయితే స్టార్ట్ చేసేపోతున్నాను. అది ఎప్పుడు అన్నది ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ చెప్తాను. యూట్యూబ్ షార్ట్స్ అయినా కానీ అప్లోడ్ చేస్తాను డైలీ ఆడు ఏం తింటున్నాడు అన్నది. వెయిట్ ఇవన్నీ అయితే అన్నీ బాగానే ఉన్నాయి అన్నారండి. ఏమి దాంట్లో తేడా ఏం లేవన్నారు. అంతా హెల్త్ వైజ్ అయితే బాగానే ఉందని చెప్పారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దాకా వాడు నా ఫీడ్ ప్లస్ ఫార్ములా ఫీడ్ అయితే యూజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు దాకా యాప్టమిల్ ప్రీమియం స్టేజ్ 1 యూజ్ చేశాడు. ఇప్పుడు అయితే స్టేజ్ 2 మార్చమన్నారు. ఇంకొంచెం ఉంది ఇప్పుడు వాడేది. ఆ బాటిల్ ఫినిష్ అయిపోతే ఇది తీసుకుని ఇది వాడమని చెప్పారండి. ఇప్పుడు ఫీడింగ్ మాత్రమే ఎలా తీసుకుంటాడు ఏంటన్నది ఇంకెందుకంటే సాలీస్ పెడతాం కాబట్టి ఆటోమేటిక్గా తగ్గుద్ది. ఇప్పుడు ఏం చేస్తాడు ఏంటన్నది చెక్ చేయాలన్నమాట. నేను ఒక 2 డేస్ రొటీన్ అలవాటు అవుతాయి కానీ చెప్పలేమాట. ఇదైతే 790 చేంజ్ అండి. ఇది వచ్చేసి 250. ఓవరాల్ బిల్ వేసి ఇచ్చారు కానీ దాంట్లో ఎంత పడిందో నేను చూడలేదు అనమాట. దీని మీద ఉన్న ప్రైజెస్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మా బుడ్డి గాడికి వాడుతున్న ఆయిల్ అనమాట. దీంట్లోనే మసాజ్కైనా హెడ్కైనా యూజ్ చేసేది మాట ఇదే మాట, ఆయిల్ మీ అన్నది. ఇది కూడా ఆయనే రాసి ఇచ్చింది. నేను ఇంకేం వాడట్లేదు మాట, కోకోనట్ ఆయిల్ బయటివి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారంటే ఇప్పుడు సిరప్స్ అయితే విటమిన్ D3 ఒకటి, ఫోలిక్ సంబంధించింది ఒకటి యూజ్ చేస్తున్నాను అంతే. అలాగే ఎముకలకు సంబంధించింది ఒకటి, బోన్ది కూడా యూజ్ చేస్తున్నాను. ఆ 3 ఇంకా వాడడం ఆపేమన్నారు. ఇప్పుడు 6 మంత్ వచ్చేసింది కాబట్టి కాల్షియంది ఇది రాశారండి, అది చేంజ్ చేసి. ఇది అరౌండ్ 115 అలా పడ్డదన్నమాట. ఇది ఒకటి వాడడం ఇప్పుడు స్టార్ట్ చేయమన్నారు. 2.5 ml ఉదయం నైట్ కూడా ఇమ్మన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఐరన్ అండ్ జింక్కి బ్లడ్ పడడానికి ఇదండి, ఇది రాసి ఇచ్చారు. ఇది 215 చేంజ్ అంట. ఇది 2.5 ml మార్నింగ్ ఈవినింగ్ ఏమన్నారు. ఈ 2 సిరప్సే డైలీకి యూజ్ చేయమన్నారండి, ఎక్స్ట్రా ఏం రాయలేదు. ఇది మాత్రం ఒకటి ఎప్పుడైనా తిక్క పేచి పెట్టి కాలికి కదా గ్యాస్ కానీ ఏమన్నా ఇబ్బందిగా పెడితే మాత్రం ఉదయం నైట్ కూడా ఇది కూడా 2.5 ml ఉదయం నైట్ కూడా ఏమన్నారండి. ఇది దగ్గర ఉంచుకోమన్నారు, డైలీ పర్పస్ ఏం కాదు. ఇదిగోండి కాలికి అనమాట. ఎప్పుడైనా అవసరం ఉంటే బుడ్డికి యూజ్ చేయమన్నారు కమ్మీకి. ఇవి కాకుండా ఇంకా మాయిశ్చరైజర్ ఒకటి అయితే డైలీ యూజ్ చేసేది అయిపోయింది. ఇదిగోండి డీజే సాఫ్ట్ బేబీ క్రీమ్ మాట. ఇదే యూజ్ చేద్దాం పుట్టినప్పటి నుంచి కన్నయ్యకి. ఇది కూడా 239 రూపీస్ మాట. ఇదొకటి తీసుకున్నాను. అలాగే ఇది యూజ్ చేసి ఇప్పుడు దాకా నేను చేంజ్ చేయలేదు పుట్టినప్పటి నుంచి. మాయిస్ట్ మ్యాక్స్ సోప్ అండి, ఇది కూడా తీసుకున్నాను. ఇది కూడా 200 అనుకుంటండి, కరెక్ట్గా 200 అనమాట. ఇది 15 డేస్ అలా అరౌండ్ వస్తుంది ఒక సోప్ కంటిన్యూస్గా 2 times per day యూజ్ చేస్తే. ఈ మాయిశ్చరైజర్ మాత్రం 1 month కంపల్సరీ వచ్చేద్దండి. ఇది ఆయిల్ కూడా 1 month. ఈ సోప్ మాత్రం
ఇంకోటి తీసుకోవాలి. అలాగే వ్యాక్సిన్ గురించి కూడా అడిగాను, ఎందుకంటే గవర్నమెంట్ వ్యాక్సిన్స్ అయితే 14 వీక్స్ వరకు మొన్న చూపించాను, వీడియో కూడా యూట్యూబ్ షాట్లో పెట్టాను. అదైతే అయిపోయింది మాట, చేయించాల్సిన గవర్నమెంట్. ఇప్పుడు 9th మంత్ కంప్లీట్ అయ్యేంత వరకు గవర్నమెంట్ వ్యాక్సిన్స్ అయితే ఏమీ లేవు. కానీ ఇప్పుడు ప్రైవేట్ వ్యాక్సిన్లు ఏం చేయదు, ఫ్లూ షాట్ ఒకటి, టైఫాయిడ్ ఒకటి కూడా ఈ మంతే వేసేస్తాను, 6th మంత్ వచ్చింది కదా ఏం చేయొచ్చు అని చెప్పారు. అది 15 days కార్డు కాబట్టి సార్గా అది అయ్యేలోపు కంపల్సరీ తీసుకెళ్తాను. అది కూడా వీడియో అప్లోడ్ చేస్తానండి. 15 days లోపే తీసుకెళ్తాను. తీసుకెళ్ళి అది అరౌండ్ 2500 అలా పడుతుంది అన్నారు. 3000 లోపే అన్నారు దాని కాస్ట్. 2500 నుంచి 3000 లోపు. అవునా అవునా అందుకని చెప్పి మా బుడ్డిగాడికి అవి కూడా వ్యాక్సిన్స్ కూడా వేయించాలి. మా కన్నయ్యకి అయితే ఇప్పుడు అది ఒక్కటి మిగిలిందన్నమాట. ప్రస్తుతానికి అయితే అదండి. హాస్పిటల్కి వెళ్ళి వచ్చాకైతే డాక్టర్ గారు అయితే చెప్పారన్నమాట. ఇంకా సాలీ స్టార్ట్ చేశాక మా ఓడి రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటన్నది మాత్రం చూడాలన్నమాట. ఇక్కడైతే గీతు కోసం అని చెప్పి ఒకటి ఆర్డర్ పెట్టానండి. ఇవి దాని స్కూల్లో చూసిందంట, అప్పటి నుంచి అడుగుతుందన్నమాట, అమ్మ కావాలని. ఇంక ఇప్పుడు అడిగింది కదా అని చెప్పి ఇప్పటికి పెట్టానమాట. లాస్ట్ 2 months నుంచి అడుగుతుంది. కానీ అది దాని రియాక్షన్ మాత్రం దాని ఆనందానికి అవదులేమన్నమాట. అంత అలా హ్యాపీగా ఫీల్ అయింది. అవి ఏంటో కూడా ఫస్ట్లో అయితే నాకు తెలియదండి. యూజ్ చేసే మాత్రం నిజంగా వర్త్ అనిపించింది. దాని ఆనందం చూసేది. టూ డేస్ నుంచి అయితే కన్నయ్య అయితే అండి చిరాకుగా అలా ఉన్నాడనమాట. ఎందుకో అర్థం అవ్వలేదు. కానీ ఫోన్లే వ్యాక్సిన్ గురించి ఏమో అనుకున్నా. వ్యాక్సిన్ చేయించిన రోజు బాగానే ఉన్నాడు, కానీ నెక్స్ట్ రోజు అయితే బాగాలేదని చెప్పాను కదండి. కానీ తీరా లక్క వచ్చేసరికి మాత్రం ఫుల్ కేకలు అరుపులమాట. అప్పుడు అమ్మ అందమాట బెంగెట్టుకున్నాడేమోనే, అందుకని చెప్పి అలా డల్గా అయిపోయాడేమో, ఆ లక్కను చూడగానే యాక్టివ్ అయిపోయాడని. నాకేమో ఇప్పుడు సెలవులు కాబట్టి అలవాటు అయిపోయింది. స్కూల్కి వెళ్ళాక పాపం మళ్ళీ బెంగెట్టేసుకుంటాడేమో, ఈవినింగ్ కానీ కనపడదు కదా అనుకుంటున్నాను. మరి చూడాలన్నమాట ఆడు ఏం చేస్తాడో అన్నది. ఇప్పటికైతే మాత్రం బాగానే ఆడుకుంటున్నారు. ఇంక పెద్ద కొట్టుకుంటే టైం వచ్చేసి అరౌండ్ 4 అవుతుందండి. కన్నయ్య అయితే పడుకుని ఆల్రెడీ 2 hours అవుతుంది. మధ్యలో ఒకసారి మళ్ళీ ఫీడ్ కూడా ఇచ్చాను. 1:30 అలా పడుకున్నాడు అనమాట. 2.5 hours అయిపోతున్నట్టుంది. మనమేమో పని స్టార్ట్ చేసాం. ఆల్రెడీ పాలు బాటిల్ అయితే ఉడకపెట్టేశాను అండ్ వాటర్ అయితే కాస్తాయన్నమాట. ఇంకా కింద వచ్చేసి కళ్ళపై కూడా వేసాను. ముగ్గు అయి పెట్టాలి. కన్నయ్య వేసాక మళ్ళీ వాళ్ళ స్నానాలు, వాళ్ళు ఫ్రెష్ అప్ అవడం అయ్యి ఉంటాయన్నమాట. వాళ్ళు వేసాక నెక్స్ట్ ఎలా ఉందో చూపించేస్తాను. నేను కళ్ళపై వేసింది కూడా చూపించేస్తాను. వెయిట్. ఆల్రెడీ అయితే ఆరిపోతుందండి. కళ్ళపై వేస్తాను. ముగ్గు ఎట్టాలి. ముగ్గు అయితే ఫినిష్ అయిపోయాక ఒకసారి చూపించేస్తాను. తర్వాత ఫ్రెష్ అప్ అవడం ఎలా ఉంటుంది అన్నది కూడా. మళ్ళీ ఇదే గిన్నెతో వాటర్ కాయాలండి అంతానే. ఈవినింగ్ అప్పుడు మళ్ళీ కన్నయ్య 2 times చేయిస్తాం కాబట్టి స్నానం. ప్రస్తుతానికి అయితే సిరప్లు అవి కూడా ఉన్నాయి. ఈవినింగ్ వేసాయి. నైట్ వేసే అయితే ప్రస్తుతానికి ఇంకా పాత అయితే యూజ్ అయిపోయాక మొత్తం అయిపోయాక అప్పుడు కొత్త స్టార్ట్ చేయమన్నారు. కొత్త అయితే ఇంకా స్టార్ట్ చేయట్లేదు. లెగిసాక చూపిస్తాను ఏం చేస్తాడు వాళ్ళ అల్లరేంటని. గీత కూడా వాళ్ళ నాన్న ఇంటికాడ నుంచి వచ్చేసిందండి. మొన్న శనివారం వెళ్ళింది అది అక్కడికి. ఇప్పుడైతే వచ్చేసింది ఈరోజు. ఇంకా వాళ్ళ నాన్న దగ్గర నుంచి వాళ్ళ నాన్నకి కూడా కొంచెం బ్యాక్ పెయిన్గా ఉందంట, అందుకని వచ్చేసిందన్నమాట. దాన్ని వచ్చాక నిజంగా రియాక్షన్ చూస్తే మాత్రం చాలా అనిపిస్తుందండి. మేబీ బెంగెట్టుకున్నాడేమో అనిపించింది, ఎందుకంటే 2 days నుంచి లేదు కదా అందుకనేనేమో అని. ప్రస్తుతానికి అయితే వచ్చే మాత్రం ఫుల్గా ఆడి పడుకున్నాడు అనమాట. దాన్ని చూసి కేకలు వేస్తాడు. నిన్నైతే అసలు ఫుల్ డల్గా ఉన్నాడు. అస్సలు దిగలేదన్నమాట. నా సంక ఎత్తుకునే ఉండమన్నాడు. ఈరోజు అలా లేదు. ఈరోజు అయితే కొంచెం బెటర్ అన్నమాట. సో చూడాలి ఇప్పుడు ఎలా ఉంటుందో ఏంటో అన్నది. లేసాక ఎలా ఉంటుందో చూపిస్తాను. అన్నయ్యకి అయితే నేను రోజు దిష్టి తీస్తానండి. ఇదిగోండి కల్లుప్పు, అలాగే ఇదిగోండి రోజు వైట్ క్లాత్ నానబెట్టి అయితే కంపల్సరీ దిష్టి ఎత్తాను. వాడు పుట్టినప్పటి నుంచి ఏ రోజు మిస్ అవ్వాలన్నమాట. కంపల్సరీ ఈవినింగ్ అప్పుడు ఇది కూడా తీస్తాను అనమాట. ఇది తీస్తే దిష్టి పోద్దని నమ్మకం అన్నమాట. గ్యారంటీ ఆడు చిరాకుండా కూడా ఏంటో కానీ తీయంగానే ఆడుకుంటాడు అనమాట. మేబీ ఉంటుందేమో, అన్నీ నమ్మాలని లేదు, నమ్మకూడదని లేదు, బట్ చెప్తారు కదా పెద్దలు చెప్పి, అందుకని చెప్పి. నాకైతే ముగ్గు పోతే అయితే రాదండి. నాకు ముగ్గు పెట్టేస్తే అది స్టాండ్ టైప్ ఉంటుంది కదా, దాంతోనే పెడతాను అనమాట. నా ముగ్గు అయితే అలా ఉంది. నా ముగ్గు అయితే ఫ్రెష్ అప్ అయిపోయాడండి. ఇప్పుడే స్నానం అయి చేయించేసాను. ఇప్పుడు మేము ఇంకా పాలు ఇవ్వాలన్నమాట. ఈ క్రిబ్లు వేసాను. క్రిబ్లు వేసి ఈతం కూడా ఫ్రెష్ అప్ అయిపోద్దని దానికి కూడా స్నానం చేయించేసాను అనమాట. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి.